కుంభమేళాలో ఏదైనా ఒక మనిషి మన వైరల్ అయ్యారు అంటే ఇద్దరే. ఒకరు ఐటీ రంగంలో ఉండి బాబాగా మారిన వ్యక్తి, ఆయన కంటే 100 రెట్లు ఎవరైనా ఫేమస్ అయ్యారంటే ఖచ్చితంగా మోనాలిసా. పిల్లికల్లా బ్యూటీ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరి కాకపోతే ఇంకొకరి ఆమెదే వస్తుంది. ఇప్పుడు SSRMB 29లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఇది మరీ వన్ నైట్ స్టార్డమ్ కాదండి, ఇది కొన్ని సెకండ్ స్టార్డమ్ అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఏమంటారు? ఖచ్చితంగా మోనాలిసా అనే పేరు ఈరోజు బాగా వినపడుతుంది. అంటే అసలు ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ అయిందో కూడా తెలియదు. అంటే మన వాళ్ళు ఇప్పుడు జనాలు ఎంత క్రేజీ అయిపోయారంటే, ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా ఒక పేదవాడు ఎవరన్నా నవ్వితే దీనికి ఆ ఫోటో పెట్టి మాకు లైక్లు ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి చాలామంది వచ్చేసారనమాట. సో ఈ వ్లాగర్స్ కూడా వాళ్ళ వీడియోలు అట్లాంటివి ఏమన్నా అంటే వాళ్ళకి వాంటెడ్లీ చేస్తారనమాట. ఇప్పుడు పేదవాడికి ఏదైనా హెల్ప్ చేస్తే, ఇప్పుడు మీరు ఏదైనా ఒకళ్ళకి లంచ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నవ్వేది వీళ్ళు ఇచ్చేది మొత్తం తీసుకుని మొత్తం చూపించుకుంటారు అనమాట. అంటే అంత చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే అది వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మేము చేసామన్న తృప్తి కోసం చేస్తారు కొంతమంది ఏంటో మేము గొప్పలుగా చేసామని చెప్పుకోవడానికి చేస్తుంటారు. అయితే మరి అట్లానే ఎవరో తీసిన ఒక వీడియో, ఈ అమ్మాయి గవ్వలమ్ముకుంటున్నప్పుడు తీసిన వీడియో సరదాగా ఒక నవ్వింది అనమాట. అది మొత్తం ఇప్పుడు దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం వైరల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మొత్తం మీడియా అంతా మళ్ళీ ఆమెను స్టార్ చేయడం మీద పడ్డారు అనమాట. సో ఆమెకు అసలు ఆ ఉద్దేశం ఉందో లేదో కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో కూర్చుని వాడతా పెట్టే తాత ఆయన ఇప్పుడు ఒక వారం మీడియాకి ఒక ఐటెం కావాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. సో ఖచ్చితంగా ప్రతి వారం ఎవరు దొరికితే వాళ్ళ మీద మొత్తం అందరు మీడియా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా వెళ్ళిపోయి ఎత్తుక్కుంటూ వెళ్ళి మైకులు పెడతారు. ఇంటర్నేషనల్ మీడియా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుందాం. సో మొత్తం ఇప్పుడు ఈమె మొత్తం నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఒక వీడియోతో. సో ఓకే, మరి ఆమెకు ఒక దశ ఉంది మనం అనుకోవచ్చు. ఒక స్టార్ అనేది ఎవరికొకరికి ఎక్కడో చోట లక్ అనేది తిరుగుతుంది. సో ప్రతి వ్యక్తికి వాళ్ళ జీవితంలో ఒకసారి అనేది మంచి హ్యాపీ మూమెంట్ వస్తుంది. సో మరి ఈ అమ్మాయికి ఈ టైం వచ్చింది. మరి ఇప్పుడు సినిమాలు అందరూ కూడా ఆమెను యాక్టర్గా తీసుకోవాలనుకుంటున్నారు కూడా చాలా మంది వస్తుంది. అంతదాకా కూడా చేస్తుంది ఏదో షూట్, దానికి సంబంధించిన ఫొటోస్, ఆమెకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అందులో లైక్ 70 or 80 800K సంథింగ్ ఫాలోయింగ్. అంటే ఒకవేళ అంత ఉన్నా కానీ జనాలకు తెలియకపోయినా ఈ ఒక్క లేటెస్ట్ కుంభమేళా వీడియోస్తో బాగా ఫేమస్ అయింది. సో మరి అది మన రాజమౌళి గారి దృష్టిలో కూడా పడింది అంటే అది మామూలు విషయం కాదు. సో ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ కోసం డిజైన్ చేస్తున్నారు ఆమెకి అని తెలుస్తుంది మహేష్ బాబు గారి మూవీలో. సో మరి ఆమెను ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటారు, ఎట్లాంటి క్యారెక్టర్ ఇస్తారు, ఒక ట్రైబల్ క్యారెక్టర్ ఉంటే అది ఇస్తారా, లేదంటే హీరోయిన్ బ్యాచ్లో ఫ్రెండ్స్గా ఇస్తారా, అసలు ఎట్లా ఇస్తారు, ఆమె రోల్ అంటే ఆమెకు చిన్న రోల్ ఇచ్చిన ఆయన ద్వారా సినిమాలోకి తీసుకొచ్చి ఆమె కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో మరి అట్లాంటి విషయాల్లో రాజమౌళి గారు ఎప్పుడు కూడా సెలక్షన్ విషయంలో ఆయన ఖచ్చితంగా చాలా ఆలోచించి తీసుకుంటారు ప్రతి ఫ్రేమ్లోనూ చూసేటప్పుడు. సో ఎందుకంటే ఊరికే ఏదో పాపులర్ అయిందని తీసుకోకుండా ఆమెలో కళ ఉంది. అంటే ఆ కాంతిని ఆ కళని వాడుకుని, కలర్ కాదు ముఖ్యం, కళ అనేది ఇప్పుడు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు అనమాట ఆమె కింద. సో మరి ఆ కళని ఎలా వాడుకుంటారు ఈ కళ కోసం అని చెప్పి అది రాజమౌళి గారు ఆలోచనలో అసలు ఆమెకు ఎట్లాంటి క్యారెక్టర్ ఇస్తున్నారు, ఒకవేళ నిజమైతే బాగుండని చాలామంది విష్ చేస్తున్నారు. సో అది నిజం కావాలని మనం కూడా విష్ చేద్దాం.